పారిస్ ఒలింపిక్స్ లో భారత ఆటగాళ్ల పేలవమైన ప్రదర్శన కొనసాగుతోంది. ఇప్పటివరకు కేవలం 3 కాంస్య పతకాలే లభించాయి. గోల్డ్ పతకం కోసం దేశం ఎదురు చూస్తోంది. హాకీలో టీమిండియా బలమైన బ్రిటన్ జట్టును చిత్తు చేసి సెమీఫైనల్స్ కి దూసుకెళ్లింది. టోక్యో ఒలింపిక్స్ లో పతకం సాధించిన బాక్సర్ లవ్లీనా ఈసారి దారుణమైన ప్రదర్శన చేసి ఇంటి ముఖం పట్టింది. సెమీఫైనల్లో స్టార్ షట్లర్ లక్ష్య సేన్ తడబడి ఓడాడు. ఒలింపిక్స్ లో భారత హాకీ జట్టు దూకుడు కొనసాగుతోంది. క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నెంబర్ 2 బ్రిటన్ ను చిత్తుగా ఓడించి సెమీస్ లో దూసుకువెళ్లింది. తొలుత మ్యాచ్ 1-1తో టై అయింది. షూటౌట్ లో భారత్ 4-2 తేడాతో గెలుపొందింది. తొలి క్వార్టర్లో ఇరు జట్లు గోల్ చేయలేదు. రెండో క్వార్టర్లో 22వ నిమిషానికి కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ పెనాల్టీ కార్నర్ ద్వారా గోల్ సాధించి భారత్ ను ఆధిక్యంలో నిలిపాడు. 27వ నిమిషంలో బ్రిటన్ ఆటగాడు మోర్టన్ గోల్ చేయడంతో స్కోర్ సమమైంది. దీంతో మ్యాచ్ షూటౌట్ కి దారితీసింది. భారత్ మరో పతకాన్ని అందుకునే అవకాశాన్ని కోల్పోయింది. మహిళా బాక్సర్ లవ్లీనా క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయింది. చైనాకు చెందిన బాక్సర్ క్వియాన్ చేతిలో 1-4 తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో లవ్లీనా గెలిచుంటే భారత్ కు పతకం ఖాయమయ్యేది. టోక్యో ఒలింపిక్స్ లో లవ్లీనా 69 కేజీల విభాగంలో కాంస్యం సాధించింది. ఈసారి పేలవమైన ప్రదర్శనతో ఇండియాను నిరుత్సాహపరిచింది. పారిస్ ఒలింపిక్స్ సెమీస్ లో భారత స్టార్ షట్లర్ లక్ష్య సేన్ తడబడ్డాడు. పురుషుల సింగిల్స్ సెమీస్ లో 20-22, 14-21 తేడాతో డెన్మార్క్ ప్లేయర్ విక్టర్ ఎక్సెల్సెన్ చేతిలో ఓడిపోయాడు. దీంతో ఫైనల్ చేరే అవకాశం కోల్పోయాడు. తొలి గేమ్ ఆరంభంలో వెనుకబడిన లక్ష్య సేన్ తర్వాత పుంజుకున్నాడు. ఒక దశలో 15-11తో ఆధిక్యంలో నిలిచాడు. మరోవైపు ఎక్సెల్సెన్ జోరు పెంచి వరుసగా 5 పాయింట్లు సాధించాడు. రెండో సెట్లోనూ దూకుడుగా ఆడడంతో లక్ష్య సేన్ ఓడిపోయాడు. కాంస్య పథకం కోసం మలేషియా షట్లర్ లీ జీ జియాతో రేపు లక్ష్య సేన్ తలపడనున్నాడు. భారత్ కు బంగారు పతకం ఆశలన్నీ జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రాపై ఉన్నాయి. ఆగస్టు 6న ఒలింపిక్స్ లో జరగనున్న జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా పాల్గొననున్నాడు. నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ కోసం దేశం ఎదురు చూస్తోంది. అయితే ఈ క్రమంలోనే ఆన్లైన్ వీసా ప్లాట్ఫామ్ అట్లిస్ వ్యవస్థాపకుడు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. నీరజ్ స్వర్ణం గెలిస్తే వినియోగదారులకు ఉచితంగా వీసా అందిస్తామని ప్రకటించారు.